రోమా సైనికులు, ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నాం మనం. యూదా ఇస్కరియోతు, పొంతి పిలాతు, శాస్త్రులు, పరిచయులు, ప్రధానులు, యాజకులు మరియు గురుపోతు కొమ్ము. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నారు. క్షమించేది ఎవరు? ప్రభువే కదా. మరి అక్కడ క్షమాపణ శిలువ యొద్ద ఆయన చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపికి శిలువ యొద్ద తప్ప శిలువ వెలుపట క్షమాపణ లేదు. ఈ క్షమాపణ అనేటువంటిది యేసుక్రీస్తు వారు శిలువలో మన కొరకు అనుభవింపక పూర్వమే యెషయా భక్తుడు 1వ అధ్యాయము 6వ వచనం నుండి మాట్లాడుతూ వస్తాడు. ఎలాంటి పాపులం మనం? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేక పుండ్లు గాయములు కలిగిన వారం, అవి పిండబడలేదు, కట్టబడలేదు అని. అలాంటి అస్వస్థత ఉన్న మనల్ని బాగు చేసే నిమిత్తము, ఆయన క్షమించి క్షమాపణ ఇచ్చే నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ఆ మాట పలికినట్టుగా విశ్వాసంలో మనం గుర్తించాలి. అన్నా, క్షమించమన్నాడు కదా, పాపం చేసిన ప్రతి వాళ్ళను క్షమిస్తాడు కదా, మాకెక్కడున్నాయి పుండ్లు గాయాలు, మేమంతా స్వస్థ చిత్తులము కదా అంటే, ఇక్కడ మేము అని చెప్తున్నా అంటే ఇంక్లూడింగ్ నేను అని అర్థం, అందరితో కలిపి. మీరొక్కరే అని కాదు, ఇంక్లూడింగ్ అందరం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, పాపం అనేటువంటిది ఇలా ఉంటుంది, ఇదే పాపము అని చెప్పి డెఫినేషన్ ఎక్కడ లేదు. ప్రభుకు ఇష్టం కానిది ప్రతిదీ పాపమే. కనుక అలాంటి పాపంలో ఉన్నటువంటి మనము శిలువ దగ్గరికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంత మోకరిల్లి, ప్రభువా నేను పాపినంటే ఆయన క్షమాపణ ఇచ్చేవాడు. ఈ భూమి మీద ఎవరన్నా ఒక్కసారి మనం ఏదైనా పొరపాటు చేసి సారీ చెప్తే క్షమిస్తారు. ఒక్కసారి లేదా రెండు మనకిష్టమైన వాళ్ళు, లేదా వాళ్ళకు మనం బాగా ఇష్టమైన వాళ్ళమైతే 4-5 సార్లు అయినా క్షమిస్తారు, లేదా అంతకు మించి కూడా క్షమించవచ్చు. అయితే మన జీవితాల్లో ప్రభువును ఎంత బాధ పెట్టినా, ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు జారిపోయినా, ప్రభు విషయంలో మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ఎన్ని మార్లైనా క్షమిస్తానే ఉంటాడు. కనుక అలాంటి క్షమాపణ నీకు నాకు ఇవ్వడం కోసం ఆయన శిలువలో క్షమాపణ అనే మాట పలికినాడు. ఆయన దేవుడు కదా, ఆయనకు సర్వము సాధ్యమే కదా. ఆయన ఏది కలుగుగాక అంటే అది కలిగింది కదా. మరి మానవుడు పాపం చేయకుండా, మానవుడు పాపి కాకుండా ఉండునుగాక అని చెప్పేసి ఆయన తలంచలేడా? ఉదయకాలంలో ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? ఇలాంటి ప్రశ్న మనకు వస్తే, దేవుడు మొట్టమొదటిగా సృష్టించినటువంటి నరుడు ఆదాము, ఆయన నుండి హవ్వను, వారితో చెప్పిన మొట్టమొదటి మాట ఏమన్నాడు? ఇక్కడున్న సమస్తాన్ని తినండి, ఆ తోటలో ఉన్న మధ్యలోనున్న ఒకే ఒక వృక్ష ఫలములు మీరు తినకూడదు. తినన మరుక్షణం ఏమవుతారు? మరి చచ్చిపోయినారా వాళ్ళు? మరి చస్తారని ప్రభు అన్నాడు కదా, మరి చచ్చిపోయినారా వాళ్ళు? వాళ్ళు చచ్చిపోయింటే మనం ఉంటామా? వాళ్ళని ఉంటే కదా మనందరం వచ్చినాం. మరి ప్రభు కలుగునుగాక అంటే సమస్తము కలిగినాయి. తినుదిన మీరు చస్తారన్నప్పుడు తిన్నారు, సావలే.
అంటే అక్కడ చావు అని చెప్పినప్పుడు భౌతికమైనటువంటి మరణం కాదు, అది ఆత్మీయ మరణం. అంటే దేవునికి మనిషికి ఎడబాటునే చావు. ఆ చావు అంటే అక్కడ మరణం అని అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది దేవునికి మనిషికి ఎడబాటు. ఈ ఎడబాటును సిలువలో క్షమాపణ చేత దేవునికి మనకు దగ్గరగా చేస్తూ ఉన్నాడు ఆయన. కనుక సిలువలో ఆయన మన గురించి ఆయనను దగ్గరగా చేసుకున్నట్టుకే మొట్టమొదటిగా ఆయన, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించు అని పలికినట్లుగా మనం చూస్తాం. ఇది మొట్టమొదటి మాట. సర్వ మానవాళికి క్షమాపణ. ఎవరైనా కావచ్చు, ఎంతటి వాళ్ళైనా కావచ్చు, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా దరిద్రులైనా ఏ భేదము లేదు అందరూ అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఎవరైనా సరే ప్రభువును క్షమించమని అడిగితే ఆయన క్షమించేవాడు. క్షమాపణ ఆయనలోండి నదిలో ఉన్న ఊట ఎలా ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తుంది. భేదం లేదు ఆయనకు. ఇన్ని తప్పులు చేసినాడు కదా, ఇంత దుర్మార్గుడు కదా, నా ప్రాణం తీయటకు నన్ను పట్టించిన వాడు కదా. మరి ఇస్కరియోతు విషయంలో ప్రభు అని అంటే ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమైతే నీకెందుకు అన్నాడు. మనమైతే చిన్న మాట అన్న వాడిని జీవితాంతం పలకరించే వాళ్ళం కాదు. అలాంటి స్వభావం మనది. కనుక ప్రభువారు క్షమాపణ అనే మాట దేవునికి దగ్గరగా మనం చేయుటకు ఆయన పలికినట్టుగా చూస్తాం. రెండవ మాట రండి, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అనెను. ఇక్కడ ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని ఉద్దేశించి అన్నాడు? చాలామంది వెంటనే చెప్పే మాట ఏంటంటే, ఆయనతో పాటు 2 దొంగల్ని సిలువేశారు కాబట్టి ఒక దొంగ అంటే కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఆ మాట అన్నాడు. కాబట్టి ఆ దొంగ గురించి చెప్పింటల్లే నేను దొంగను కాదు కదా, నేను మంచివాణ్ణి కదా, కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దొంగను ఉద్దేశించి చెప్పినాలే అని చెప్పేసి తలంచే వారంగా ఉంటాం. కానీ వాక్యానుసారంగా ఆత్మీయంగా ఆ మాటలు మనం చూస్తే, దొంగ తన స్థితిని ఎరిగి ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం అది. దొంగ అంటే అన్ని విధాలా ఉంటాడు, వానికి ఏ భయం ఉండదు. దొంగతనం చేసే వాళ్ళకి భయం ఉంటుందా? పోలీసులు అంటే భయం ఉండదు, కొడతారని భయం ఉండదు. శిక్షల విషయంలో, శిక్షలు అంటే ఇప్పుడు చట్టం వేసే శిక్షలు చాలా ఉంటాయి. ఒక్క విషయం దొంగతనం జరిగితే ఆ విషయాన్ని రాబట్టుట కోసం వాడే పద్ధతులు రకరకాలు ఉంటాయి చట్టాలలో. కానీ ఆ చట్టాలు, ఆ శిక్షలు అవన్నీ ఆ దొంగలను ఏం చేయలేవు. కానీ గురి ఏంటి? దొంగతనం చేసుకొని రావడమే. గమ్యం తెలియదు వానికి గురి దొంగతనం చేయడం. దొంగతనం చేస్తే కొడతారనే భయం ఉంటే వాడు దొంగతనం చేస్తాడా? ఈ శిక్షలు ఉంటాయని తెలిస్తే దొంగతనం చేస్తాడా? చేయడు. వాని గురి దొంగతనమే, గమ్యం వానికి తెలియదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా బంధకాల్లో ఉన్నప్పుడు, భయం లేక తిరుగుతూ ఉన్నప్పుడు, అట్లాంటి వాటన్నిటిని విడిపించుట కొరకై ఎప్పుడైతే ప్రభువుని మనము ఆశ్రయిస్తామో వెంటనే రిడెంప్షన్ అంటే విమోచన వస్తుంది, విడుదల వస్తుంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయుటకు ఏమన్నా కారణం ఉందా? ఆత్మీయంగా విశ్వాసంగా మనం చూస్తే ఈ కారణం చేత ఈయనను సిలువేయచ్చు, ఈ కారణం చేత ఈయనకు ఈ కొరడా దెబ్బలు కొట్టచ్చు, ఈ కారణం చేత ముళ్ళ కిరీటం పెట్టచ్చు, ఉమ్మేయచ్చు, మేకులు కొట్టచ్చు అనేటువంటి కారణం ఒక్కటి కూడా లేదు. ఎక్కడ చూసినా మన పాపమే మన కొరకే, మన పాపమే మన కొరకే, మన పాపమే మన కొరకే, ఈ మాటలే తటస్థిస్తాయి.
కాబట్టి ఈ ప్రవచనాల నెరవేర్పు కోసం ఆయనను సిలువకు అప్పగించినట్టు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. చూడండి, ఆయన సిలువకి ఎందుకు అప్పగించినారంట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. ఆ కాలమందు బరబ్బా ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండను. 27వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. చదవండి. చాలండి. ఎందుకు అప్పగించినారంటే ఆయనను అసూయ చేత. నిజంగా ప్రతి మనిషిలో ఈ అసూయ ఉంటుంది. ద్వేషం, ఈర్ష, కక్ష రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు. అసూయ అనేటువంటిది 3 పదాలు. ఈ అసూయ చేత ఆయనను సిలువకు అప్పగించినారు. అసూయ 3 అక్షరాలే, సిలువ 3 అక్షరాలే. అక్షర రూపకంగా చూస్తే అసూయ 3 అక్షరములు, సిలువ 3 అక్షరాలు. అయితే వివరణాత్మకంగా చూస్తే లేదా విలువల పరంగా చూస్తే అసూయ పతనానికి దారితీస్తుంది, సిలువ జీవానికి దారితీస్తుంది. అసూయ వలన ఏమొచ్చింది? సిలువ వచ్చింది. సిలువ 3 అక్షరాలే. సిలువ వలన ఏమొచ్చింది? రక్తం వచ్చింది. రక్తము 3 అక్షరాలే. రక్తం వలన ఏమొచ్చింది? సువార్త వచ్చింది. సువార్త 3 అక్షరాలే. సువార్త వలన ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వలన ఏమొచ్చింది? సంఘం వచ్చింది. సంఘం వలన ఏమొచ్చింది? రాకడ వచ్చింది. రాకడ వలన ఏమొచ్చింది? మహిమ వచ్చింది. చూడండి, నిజంగా ఇప్పుడు అసూయ మంచిదంటారా కాదంటారా? అసూయ లేకపోతే సిలువ లేదు, సిలువ లేకపోతే రక్తం లేదు, రక్తం లేకపోతే సువార్త లేదు, సువార్త లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే సంఘం లేదు, సంఘం లేకపోతే రాకడ లేదు, రాకడ లేకపోతే మహిమ లేదు. మరి ఇప్పుడు చెప్పండి, విశ్వాసులుగా ఒక్క నిమిషం ఆలోచించి, మరి అసూయ ఉండాలన్నా వద్దా? ఆలోచించేసారా ఎప్పుడన్నా? అసూయ అంటే ఇక్కడ దేని మీద అసూయ? ఎవరి మీద అసూయ? దేని కొరకు అసూయ అనేటువంటి 3 ప్రశ్నలు వస్తాయి మనకు. కనుక విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, ఆయనను వాళ్ళు అప్పగించినటువంటి అసూయ యొక్క అర్థం ఏంటంటే, ఆయన రోగులను బాగా చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు. ఇవన్నీ తెలుసు కదా మీకు. వచనాలలో చూసి చెప్పించాలంటే మనకు టైం కొద్దిగానే ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో సేనాన దెయ్యం పట్టిన వాడిని, తర్వాత లాజరును చనిపోయిన వాడిని లేపాడు, కుండి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, తర్వాత ఇటు చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో మేధావులుగా అనబడే వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు, లేవీలు, సద్దుకైలు. వీరంతా శాస్త్రం తెలిసినంత మాత్రాన వాళ్ళకు శక్తి ఉందా? వీటిని బాగా చేసే శక్తి లేదు కదా. అందుకు ప్రభు మీద అసూయ పడి ఇప్పుడు ఆయనను మరణానికి అప్పగిస్తే వాళ్ళ అసూయ పోతుంది అనుకున్నారు. కానీ అది మనకు మంచిదైంది. పాపం చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనకు మంచిదైంది. వాళ్ళ అసూయ అంటే అది పాపము, మనకు పరలోకం. కనుక ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలి? దొంగ పరదేశు అన్నాడు. అలాగనే ఆయన ఏమన్నాడు? యేసు నీ రాజ్యములో అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే దొంగ ఎంత గుర్తించాడో చూడి. యేసు ప్రభు వారు రాజు అనుకున్నాడు, ఆయనకు పరలోకం ఉందనుకున్నాడు,
ఆ పరలోకంలో నన్ను గుర్తించుకో అని అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో రాజు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది పరలోకము. ఆ రాజ్యంలోకి నీవు నేను వెళ్ళాలంటే ఏం చేయాలా? అసూయ ఉండకూడదు. మరి అన్న అసూయ లేకపోతే సిలువెట్టు వచ్చిందన్న, ఇందాక ఇన్ని చెప్తివి అంటారు కదా. అలాంటి అసూయ కాదు. సంఘంలో విశ్వాసులుగా మన మధ్య ఉన్నప్పుడు, నిజంగా మనం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు, మన ప్రాంతంలో ఇరుగు పొరుగు వారి ఎడల కానీ, వీధిలో ఉన్న వారి ఎడల కానీ, పనిచేసే చోట కానీ అసూయ ఉండకూడదంటే ఏంటి? వారు బాగుండారు కాబట్టి చెడపగొట్టాలని కాదు. అసూయ లేకుండా మనం చేయాలంటే ఈ సిలువను గురించి వారికంటే స్వార్థ మనం చెప్పి వారిలో ఉండే అసూయని తీసివేసి మనలాగా విశ్వాసిని చేయగలగాల. అందుకే ప్రభువారు ఆ దొంగను వెంటనే పరదేశంలో ఉందుగాక అన్నాడు. కనుక మనం కూడా పరదేశంలో ఉండాలంటే ఆల్రెడీ ఉండే అర్హత మనకు ఉంది. ఇంకా ఏం సంపాదించుకోవాలి? అసూయ లేకుండా సువార్త చేయాలి. కనుక దొంగ గుర్తించినాడు, ఈయన రాజని, ఆయన రాజ్యము పరలోక రాజ్యం అని. కనుక ఆ దొంగను అలాంటి బంధకాల్లో విడిపించట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పినాడు. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. నిజంగా మనం ఈ దృశ్యాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడక మునుకు సంచరించేటప్పుడు అనేకులు ఆయన వద్ద ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, తర్వాత ఆయన ప్రేమించిన శిష్యులు ఉన్నారు. ఇది మనం ఆలోచన చేస్తే ప్రభువారు ఏది తింటే అది తిని ఆయనమ్మడి ఉన్న వాళ్ళంతా. కానీ ప్రభువును సిలువలో ఎక్కించినప్పుడు వీళ్ళున్నారా? అక్కడ లేరు. మరియా ఆయన తల్లి, యోహాను ఆయన శిష్యుడు. ఈ యోహాను యొక్క తల్లి ఎవరు? సలోమి. వాక్యంలో రాయబడింది. సలోమి గారు ఎవరు? మరియమ్మ యొక్క అక్కగారు. మరి ఈ మరియమ్మ గారిని యోహానుకు ఎందుకు అప్పచెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? దీన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ మాటను, ఆయన తన బాధ్యతను నెరవేర్చినట్లు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. లేదంటే ఆయన మరియమ్మ తల్లి కాబట్టి తల్లి మీద ఉన్న భక్తితో ఇంతవరకు ఆయన పోషిస్తూ వచ్చినాడు కదా, ఆయన మరణం ఇంకా మళ్ళీ రాడు కాబట్టి, సశరీరుడుగా రాడు కాబట్టి అంతవరకు మరియను పోషించాలి కాబట్టి యోహానుకు అప్పచెప్పినట్టు చాలామంది అనుకుంటారు. కానీ మనము యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ గారు యేసు ప్రభుతో ఒక పెళ్లిలో, ఆ పెళ్లి ఎవరిదై ఉండొచ్చు? బైబిల్ పండితుల ప్రకారము ఇప్పుడు చెప్పబడిన యోహానుదే. ఎందుకంటే మరియమ్మ సలోమి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి యోహాన్ అయినటువంటి తన కుమారుని పెళ్లికి కూడా, అంటే ఇప్పుడు మనం మామూలుగా దగ్గర బంధువుల పెళ్ళిళ్ళకు 1-2-3 రోజుల ముందు వెళ్తాము. వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ముఖ్య పనులలో అన్నిటిలో పాల్గొనే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆమె అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు చెప్పినట్లు చూస్తాం 2వ అధ్యాయంలో. కానీ ఇదే మరియమ్మను యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఎలా చూస్తున్నాం? ప్రభువారి యొద్ద కుమారుడు లేని తల్లిగా చూస్తున్నాం మనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో యోహానును ఉద్దేశించి తన తల్లిని అప్పజెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మాట చెప్పాలంటే
చాలా ఇబ్బందికరం ఈ రోజులలో సంఘాల్లో. ఆయన చెప్తున్నా, మీరు అలాంటి వాళ్ళని కాదు. లైవ్ పెట్టినారు, లైవ్లో చూసేవాళ్ళు, మైక్ పెట్టినారు, బయట మైక్లో వినేవాళ్ళు ఉంటారు. విని మార్పు చెందుతారేమో. నేను చెప్పడం కాదు, ప్రభువాక్యంలో రాయబడింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. అన్నదమ్ములకు దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళకు దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు, అత్తమామలను పలకరించని వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను పలకరించని వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈ మాట మనం ఆలోచన చేస్తే ఒకసారి ప్రభు బిడ్డలమని, విశ్వాసులమని, సంఘస్థులమని చెప్పుకునేదానికి అర్హత ఉండాలంటే మనం బలలో పాల్గొనే ముందు ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఏంటివి? నిజంగా మనం తల్లిదండ్రులను చూస్తున్నామా? ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో కూడా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని. ఈ ఆజ్ఞలలో కూడా ఇదొక్కటే ఆజ్ఞకు మాత్రమే ఆయన కండిషన్ పెట్టినట్టు చదువుకుంటాం. మిగతా ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలు కూడా కండిషన్ లేవు. ప్రభు పాపినంటేనే రక్షిస్తాడు, కానీ నువ్వు పాపిగా ఉండాలంటే నీకు ఈ షరతు పెట్టినారనుకో, ఏదన్నా నేను మన వల్ల ఏమవుతుందిలే అనుకుంటాం. అవునా కాదు? ఏ షరతులు లేవు, కానీ ఈ ఒక్క మాటలోనే ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అని చెప్పేసి. దీర్ఘాయుష్మంతుడవు అని అంటే అర్థం భూమి మీద చాలా కాలం జీవిస్తారని కాదు. ఆత్మ చనిపోకుండా ఎప్పుడు మన శరీరం నుండి వదిలిపెట్టినటువంటి ఆత్మ ప్రభు యొద్ద ఉంటుందని మనకు సంతోషం, ప్రభు నమ్మినాం కాబట్టి. మరి దీర్ఘాయుష్మంతుడు అంటే ఆత్మకు చావే లేదనా, లేదంటే చాలా కాలం జీవిస్తుందనా అర్థం? విశ్వాసులుగా మనం దీన్ని గమనించవలసిన విషయం ఏమిటంటే, విశ్వాసి ఉదయం లేచి వాక్యం చదువుకొని కుటుంబ ప్రార్థన, దేవుని గురించి చెప్పడము ఇదే కాదు ముఖ్యం. మన సంబంధికులను, వాళ్ళు రక్త సంబంధికులే కావాలని కాదు, ఎవరైనా సరే వారి పట్ల మనకేమైనా బాధ్యత ఉందా? ఆ బాధ్యత ఏదంటే ప్రభుని గురించి చెప్పడమే, వేరేది లేదు. కాబట్టి తల్లిదండ్రికి కానీ, అన్నదమ్ములకు కానీ, రక్త సంబంధులకు కానీ, తెలిసిన వారికి కానీ, తెలియని వారికి కానీ మనం దూరం ఉండకూడదు. ఆ నిజం మనకి తెలియాలని చెప్పేసి ఆయన తన తల్లిని తన సహోదరునికి అప్పచెప్తా ఉంటున్నాడు. ఇది సిలువలో 3వ మాట. ఎప్పుడు పలికినాడు ఇవి? ఈ 3 మాటలు వెలుగులో ఉన్నప్పుడు పలికిన మాట. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువ ఎక్కించినారు, వాక్యంలో ఉంది. 12 గంటల తర్వాత ఏమైందంట? ఆ దేశం అంతటా ఏమైందంట? చీకటి కమ్మింది. ఆ దేశం ఏదో తెలుసు కదా మీకు, తెలియదా? ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎందుకు? పెట్రోల్ కోసమో లేకపోతే డీజిల్ కోసమో కాదు. ఆత్మీయంగా మనం దానియేలు గ్రంథం ఒకసారి చదువుకుంటే బాగా అర్థమవుతుంది. కల్దీయుల దేశము తేరాహుది. తేరాహ్ అంటే ఎవరు? అబ్రహాం తండ్రి గారు. క్లుప్తంగా 2 మాటల్లో చెప్తాను. అబ్రహాం తండ్రి గారు దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆది కాండంలో రాయబడి ఉంటుంది. 11:17 ఈ మాట ఉంటుంది, తేరాహ్ అన్నమాట ఆది కాండంలో. ఆ తేరాహు కుమారుడైనటువంటి అబ్రహాం ఎక్కడున్నాడు? కల్దీయుల దేశం అంటే ఇప్పుడు ఏంటి? ఇరాన్, ఇరాక్. ఈ ఇరాన్, ఇరాక్కు తూర్పు సరిహద్దు ప్రాంతంలోనే ఏదెను తోట ఆదాము అవ్వను దేవుడు సృష్టించినటువంటి ప్రాంతం అది. అది హిస్టారికల్గాను మరియు చరిత్ర ప్రకారంగాను రుజువు చేయబడింది. ప్రభు ఆదం సార్ పాపం చేయంగానే అక్కడ నుండి వెళ్ళగొట్టినాడు కాబట్టి ఇరాన్కు అవతల బబులోని దేశం దాటి ఖడ్గజ్వాలను ఉంచినారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతాలు అంటే కొన్ని ఈ ఆఫ్రటీస్, టైగ్రిస్ అనే నదులు చరిత్ర చదివిన వాళ్ళకు గుర్తుంటుంది. ఆ నదులు ఇప్పుడు లేవు, బైబిల్లో ఉన్నాయి, చరిత్రలో కూడా రాసినారు ఆ నదులు ఉన్నాయి అని. అవి లేవు, దేవుడు మరుగు చేసేసాడు కాబట్టి. అయితే ప్రభువు సృష్టించినటువంటి ఆదాం ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఇరాను, ప్రభు తానే మానవునిగా జన్మించినటువంటి ప్రాంతం బెత్లెహేం, యెరూషలేం. ఇప్పుడు అర్థం వచ్చిందా అందరికీ?
ప్రభు సృష్టించిన మానవుని సృష్టించిన ప్రాంతం, ప్రభు మానవుడుగా వచ్చిన ప్రాంతం, ఈ రెండింటికి ఎప్పుడు వైరమే ఉన్నది. దేని కొరకు? బైబిల్లో చదువుకుంటే మనం ఇవే ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాస్తే పాత 39 పుస్తకాలు ఉన్నటువంటి పాత నిబంధన బైబిల్లో 14 మంది ప్రవక్తలు ఉన్నారు. యెరూషలేము మీద బబులోన్ రాజు దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను కొందరిని బానిసలుగా తీసుకొచ్చిన వాళ్ళలో మొట్టమొదటిగా దానియేలు, రెండవసారి యెహెజ్కేల్, మూడవసారి ఇర్మియా. కాబట్టి ఆ ప్రాంతాలు ఎప్పుడు యుద్ధాలతోనే ఉంటాయి. కారణం ఏంది? ఆదాం చేసినాడు, పాపం అయిపోయింది, అందరం పాపంలో ఉన్నాం. తర్వాత వచ్చిన సంతానమైనటువంటి అబ్రహాము, మరి ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన చేసినటువంటి ఒక చర్య వల్ల మొట్టమొదటిగా ఒక కుమారుడు వచ్చాడు, ఇస్మాయిలు అని. ఆయన దేవుని వాగ్దానం చేత రాలేదు కాబట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు చేత, అంటే యెరూషలేము నుండి. కాబట్టి ఇస్సాకు ఇస్మాయిల్కి ఎప్పుడు వైరమే కదా. కనుక ప్రభు రాకడకి సూచనలు ఇవన్నీ. యుద్ధాలు జరుగుతాయంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఆలోచన చేసినప్పుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు యూదా గోత్రం, అంటే హెబ్రీయుడు అని రాసినారు. నేను కూడా పత్రికల్లో చదివినాను. ఎప్పుడు యుద్ధం ఆరంభమైనప్పుడు 2023 ఫిబ్రవరి 22న యుద్ధం ఆరంభమైంది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందరు అనుకున్నారు రష్యా చాలా బలవంతమైన దేశము, ఎన్నో ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశము, ఉక్రెయిన్ను సాయంత్రానికల్లా నేలమట్టం చేస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ ఉండేది ఎవరు? యూదా గోత్రము, జెలెన్స్కీ. మరి చిన్న దేశం, ఆయుధ సంపత్తి లేదు, అయినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్ని యుద్ధాలు జరిగినా యెరూషలేము వాళ్ళని ఓడించలేరు అని అంటారు. ఎందుకు? యేసు ప్రభు అక్కడ వచ్చి అక్కడే యెరూషలేముకు అల్లంత దూరంలో గొల్గొతా కొండ దగ్గర కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి అక్కడే లేచినాడు. కాబట్టి వారికి ఎప్పుడూ విజయమే, అపజయం లేదు అని చెప్పేసి చాలామంది విశ్వసిస్తారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటల విషయము మన నిత్య నూతన జీవితాల్లో ప్రతిదీ ఎప్పుడో ఆయన పలికినాడు. క్రీస్తు శకం 1వ సంవత్సరంలో 33.5 ఏండ్లప్పుడు అని మనం తలంస్తే అంతకంటే బ్రహ్మ ఇంకొకటి ఉండదు. నిత్యం జరుగుతూనే ఉంటాయి, నిత్యం శిలువ జరుగుతూనే ఉంటుంది. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎర్రితనంగా కనపడుతుందంట. నిజంగా మనం ఒకప్పుడు ఎర్రివారమే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాల్లో ఎన్నికలేని వాళ్ళమంట, ఎర్రి వాళ్ళమంట, తృణీకరింపబడిన వాళ్ళమంట. శిలువ లేకపోతే మరి అదే కదా జరిగేది, వెర్రివారమే కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన భక్తిని అని చాలామంది అనుకుంటారు, ఆయన భక్తిని కనపరిచినాడు అని. కాదు, ఆదరణ, తల్లి పట్ల ఆదరణ కనపరిచేవానిగా ఆ 3వ మాట పలికినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. ఈ మాట ఎప్పుడు పలికినాడు ఆయన? వెలుగులోనా, చీకటిలోనా? 3వ మాట వెలుగులోనే. మొదట్లో చెప్పుకున్నాం మనం. మొదటి 3 మాటలు వెలుగులో పలికినాడు, చివరి 3 మాటలు చీకటిలో పలికినాడు, చీకటి పోయి వెలుగు వచ్చిన తర్వాత ఆఖరి మాట పలికినాడు. కనుక 4వ మాట చదువుకుందాం రండి. యోహాను సువార్త క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. చదవండి. చాలు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని.
ఇది ఎన్నో మాట? 4వ మాట. అంటే చీకటిలో పలికినటువంటి మొట్టమొదటి మాట కిందికి లెక్క మనం తీసుకోవాలి. ఆ దేశం అంతా చీకటి కమ్మింది కాబట్టి. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పేసి. ఎవరన్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని గురించి చెప్తా ఉన్నాడు. నా దేవా నా దేవా. నిజంగా దేవుడు ఆయన చేయి విడిచినాడా? అంటే చీకటి రాగానే ఆయన కూడా మనలాగా శరీరంలో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శరీరంలో ఉన్నాడు. అందుకే ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు నిజంగా దేవునికి ఆకలి ఉంటుందా? ఆకలి ఉన్నట్టు చూసినాం. అంజూర పండు చెట్టు దగ్గరికి వెళ్ళినాడు, కానీ ఆయన మానవ శరీరాన్ని ధరించినాడు కాబట్టి ఆకలి దప్పులు ఉంటాయి అని మనం తలస్తాం. లేదండి, ఆయన ఎప్పుడు మహిమ శరీరమే ఉంటుంది. కాబట్టి అయితే అక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలి కొని ఆయన వెళ్ళుటకు కారణం ఏంటి అని చూస్తే ఆయనకు తెలియదా అక్కడ పండ్లు ఉంటాయా లేవా అని? సర్వాన్ని సృష్టించిన దేవుడు కదా, ఆయన సృష్టించిన చెట్టుకు ఫలము ఉందా లేదా అని చెప్పేసి ఆయనకు తెలుసు. అయితే మన నిమిత్తమై గుర్తించుకోవాలా, విశ్వాసులమని మనం పచ్చగా అంజూరపు చెట్టులాగా కనపడే మనము రాలిపోకుండా, శపింపబడకుండా, ఎండిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటే, దేవుడని తెలిసి కూడా మనము చేసే పాపాలను బట్టి సిలువలో 4వ మాటగా అంటే చీకటి. మనం ఆరాధన చేసేటప్పుడు చాలా మాటలు అంటుంటాం కదా, పూర్వం నా జీవితం అంధకారము, శాపము, చీకటి అని చెప్పేసి. కాబట్టి ప్రభువారు మనల్ని ఉద్దేశించి ఆ 4వ మాటగా అక్కడ శిలువ మీద పలికినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, చీకటి అనే దానికి వెలుగు లేదని అర్థం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరాన్ని త్వరలో వదిలిపెట్టి వెళ్ళబోతున్నాడు, చనిపోతాడు అని తెలియజేసే భావం అది. కాబట్టి మొట్టమొదటిగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. అంటే చీకటిని ఎవరు కలుగజేసినారని అర్థం? ఆయనే కదా. మధ్యాహ్నం ఆయనను అప్పగించగానే 9 నుండి 12 వరకు వెలుగుంది. 12 అయితేనే ఇప్పుడు ఇది జరిగిన దాన్ని బట్టి చరిత్రలో చూస్తే నిండు పున్నమి రోజు. మీరు ఈ రోజు చూస్తే కూడా గుడ్ ఫ్రైడే అంటే నిండు పున్నమి రోజు. ఇది చీకటి రోజు కాదు, నిండు పున్నమి రోజు. పగులు ఎక్కడన్నా చీకటి ఉంటుందా? చూడండి వాక్యంలో ఎలా రాయించినాడో దేవుడు. కాబట్టి ఇవన్నీ మన జీవితాలకు సంబంధించినటువంటివి. మన జీవితంలో చీకటి అనేది ఉండకూడదు. ఏంటి చీకటి అంటే? పాపం. ఈ పాపం అనేది ఉండకూడదు. అన్న ఒప్పుకున్నాను, వదిలిపెట్టినాను, విడిచిపెట్టినాను అంటుంటాం, కానీ అనుదిన జీవితంలో యాంత్రికంగా ఎన్నో పాపాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే భక్త సింగ్ గారు తాను నిద్రకు మొదలుపెట్టిన ప్రతిసారి, ప్రభువా ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు నాయన నేను ఎన్ని చేసినానో అన్ని క్షమించు 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 అని మోకాళ్ళ మీద నేను నిద్రపోతుంటాడంట, ప్రార్థన చేస్తుంటాడంట. హెబ్రోన్లో చూసిన వాళ్ళు చెప్తే విన్నాం. కానీ ఇక్కడ సిలువ మీద పలికినటువంటి ఈ మాట చదివినప్పుడు మనము మన జీవితాల్లో అన్వయించుకుంటే అది ఎంతో మర్మంతో కూడినటువంటిది. 4వ మాట చూద్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. చదవండి అక్క. అటు తరువాత చాలా అక్క. నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28 వచనంలో ఉన్నటువంటి ఈ మాట చీకటిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను దప్పిగొనుచున్నానని చెప్పినట్లు మనం చూస్తాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సశరీరుడుగా ఉన్నప్పుడు, అంటే శరీరంతో ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? సుకారా అనే గ్రామంలో సమరయ్య అనే స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా దాహమునకు నీళ్ళు అని అడిగినాడు. అడిగినప్పుడు ఆమె మామూలుగా ఏం చెప్పాలి? వెంటనే నీళ్ళు ఇవ్వాలి. కానీ ఆమె ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన మాట, నేను ఇచ్చే నీళ్ళు అన్నాడు ఆయన. ఎప్పటికీ దప్పిక కొనరు అన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో నేను దప్పికొనుచున్నాననికి కారణం ఏంటి? ఆయనే జీవజలము ఊట కదా, ఆయనే జీవజలపు నది కదా, ఆయన సృష్టించిన సమస్తము కదా, సృష్టిలో సమస్తములో ఉన్నవాడు ఆయన. మరి ఇక్కడ దప్పికొనుచున్నాను అన్నాడు. ఏ దప్పిక అని ఒకసారి ఆలోచన చేస్తే ఇది ఆత్మల పట్ల కలిగిన భారంగా మనము అర్థం చేసుకోవాలి. అదే లోకస్తులం అయితే మనకు కూడా నేను చిన్నప్పుడు దేవుని నమ్మకం ముందు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నాది. ఇలా శుభ శుక్రవారం వచ్చిందంటే చదువుకున్న వాళ్ళని పిలిచి, రేపు నువ్వు మంచి సొక్క వేసుకొని రా ఉతుక్కునేది, నీకు ఒక వాక్యం చెప్తా చదవాలని చెప్పి రాసి ఇచ్చేవారు. రాసిచ్చి వాళ్ళ పేరు పిలిస్తే అక్కడికి వెళ్ళి టక్కున యేసుప్రభు పలికిన మాటల్లో 7వ మాట లేకపోతే 2వ మాట అనగానే బాగా స్పష్టంగా నీట్గా చదివి కింద కూర్చోగానే తప్పట్లు కొట్టేటోళ్ళు. మళ్ళీ వెంటనే భారంగా పాట పాడమంటే నిజంగా ఏడుపు రాదు, కానీ ఏడ్చేటోళ్ళు కూడా వాడరు, అంత బాగా పాట పాడతారు. అలాంటి అనుభవం దాదాపు మనలో కూడా అందరికీ ఉందనుకుంటా. లేకపోతే దేవునికి స్తోత్రాలు. ఉందనుకుంటే అలాంటి అనుభవాలను తీసేసుకోవాలి. ఆయన ఎప్పుడు దప్పికొనడు. కాబట్టి మన నిమిత్తమే ఆ మాట మాట్లాడుతున్నట్టు మనం చూడాలి. మరి దప్పికొంటున్నాడు అంటే అర్థం ఏంటి? దాహం వేస్తుందనా? ఇప్పుడు మొదటి మాటకేమో క్షమాపణ, రిడెంప్షన్ అనుకున్నాం. 2వ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే బంధకాల్లో ఉన్నాడు కాబట్టి, విడిపించినాడు కాబట్టి విడుదల, విమోచన, రిడెంప్షన్ అనుకున్నాం. 3వ మాట ఏమనుకున్నాము? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అన్నాడు కాబట్టి ఆయన తన బాధ్యతను నెరవేరుస్తున్నారు కాబట్టి తల్లి పట్ల ఉన్నటువంటి భక్తి అని కొందరు అనుకున్నారు, లేదు బాధ్యత అని కొందరు అనుకున్నారు, ఆవేదన అని కొందరు అనుకున్నారు. 4వ మాట వచ్చేలోపు ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి అని చెప్పినప్పుడు చాలామంది ఆ మాటకు అర్థం ఏమనుకున్నారు? దేవుడు ఆయన్ని వదిలిపెట్టినాడు, చనిపోతున్నాడు కాబట్టి పలికిన మాట అనుకున్నారు. 5వదిగా దప్పిక అనే మాట వచ్చినప్పుడు మనకు విశ్వాసిగా గుర్తుకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన దప్పికొనడం అనేది వాక్యం చదివి ఆరాధించే వారికి అందరికీ తెలుసు. దేని నిమిత్తం ఆయన దప్పికొని అంటే వాళ్ళు ఏమన్నారు? నీళ్ళు ఇచ్చారా దప్పికొన్నాడు అని అన్నాడు ప్రభువు. కానీ వాళ్ళు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఉండిండొచ్చు కదా, ఒక గ్లాసు నీళ్ళు ఎన్నో ఉండిండొచ్చు, దగ్గరలో నీళ్ళు ఉంటాయి. ఇచ్చారా వాళ్ళు? ఏమి ఇచ్చినారు? అది కూడా ఎట్లా ఇచ్చినారు? అక్కడ ఏం రాయబడంటే హిస్సోప్ అంటే స్పాంజ్ లాంటి వస్తువును కట్టెకు కట్టి, ఆయన హైట్లో ఉన్నాడు కాబట్టి అందదు కదా, కాబట్టి చిరక అంటే విషంలో ముంచి ఇచ్చినారు. విషం తాగితే చనిపోతాడా ప్రభు? నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. విషయాన్ని కూడా ఆయనే కదా సృష్టించినది, సర్వము సృష్టించింది ఆయన అన్నప్పుడు విషయం ఆయనే కదా సృష్టించినది. మరి ఆయనలో ఉన్నది ఆయనను చంపుతుందా? చంపదు. అయితే ఇక్కడ దప్పికొనుచున్నాననే మాటకు అర్థం ఏంటంటే ఆత్మల దాహము. అంటే చాలామంది రక్షింపబడని వారు ఉన్నారు. ఇంకా ఈ దినాల్లో ఎలా ఉన్నారో అప్పుడే, అంటే 1వ శకంలోనే చాలామంది ఉన్నట్టు ఆయన ఎరిగినాడు. ఇప్పుడు చూడండి, మనము ఈ మధ్యన కొన్ని పండగలు అయిపోయినాయి. నిజంగా మీరు చేసినారని నేను అనను, కానీ బచ్చాల రుచి చాలామంది చూసింటారు, లేదా ఆ వంటకాల రుచులు కూడా చాలామంది చూసింటారు. నిజమేనా? చూడకుండా ఉంటే ధన్యులమే. నేనైతే చూడలేదు.
నిజంగా ఇలాంటివన్నీ వదిలిపెట్టాలా. కాలములు సమయములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అపొస్తల కార్యంలో చదువుకుంటాం మనం మొట్టమొదటిగానే. ఎవరి యుద్ధం ఉన్నాయి? ఆయన యుద్ధం ఉన్నాయి. అవి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మరి ఈ గుడ్ ఫ్రైడే కూడా అంతే కదన్నా, సంవత్సరము చేస్తాము కదా, తేదీ ఒకటి మారుతుంది కదా, ఫ్రైడే వస్తుంది కాబట్టి గుడ్ ఫ్రైడే అనుకుంటారు. అవునా? అంతే కదా. గుడ్ ఫ్రైడే ఎలా వస్తుంది మీకు తెలుసు కదా. సమయాభావం లేదు, ఇంకా చివరి మాట కూడా ఉంది, కానీ ఒక్క నిమిషంలో చెప్తాను. ఆ దేశంలో ఇప్పుడు మనం క్యాలెండర్, మనం వాడే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. పర్ఫెక్చువల్ గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. అంటే గ్రెగేరియన్ ఆయన కనిపెట్టినాడు అని చెప్పేసి. ఆ దేశంలో అప్పుడు అంటే రోమా సామ్రాజ్యం పరిపాలన ఉంది కాబట్టి ఆ దేశీయులు అప్పుడు ఒక క్యాలెండర్ను, నిస్సాన్ అనేటువంటి నెల, జస్విన్ అనేటువంటి క్యాలెండర్. కాబట్టి అది ఎప్పుడు వస్తుందంట? పున్నము రోజు. బాగా యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఉదయం 9 నుండి సిలువను ఎక్కించినారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయినాడు. తర్వాత ఆ దేశం అంతటా చీకటి కమ్మింది, తర్వాత వెలుగు వచ్చింది అని అన్నారు అని బైబిల్లో రాయబడింది, నేను చెప్పేది కాదు. కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం యేసు ప్రభు చనిపోడు, ప్రతి సంవత్సరం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేడు అన్నారు. ఆత్మల దాహం అంటే మన చర్యల వల్ల క్షణక్షణం ఆయనను చంపి క్షణక్షణం ఆయనను లేపుతున్నామని. ఇలాంటి స్వభావము తీసివేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రభు ఎన్నో మాట 5వ మాటగా ప్రభు అక్కడ పలికినట్టు మనం చూస్తూ ఉన్నాం. 6వ మాట చదువుదాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని చాలు, సమాప్తమైనది. ఈ మాట కూడా చీకటిలోనే చెప్పినాడు. సమాప్తమైనది అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే యోహాను సువార్త గుర్తు తెచ్చుకుంటారు. ఒకసారి 19:4 వచనం, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నెరవేర్చినాను కాబట్టి సమాప్తమైందని పలికినాడని చెప్పేసి అనుకుంటారు. మరి విశ్వాస జీవితంలో సమాప్తమైనదంటే అర్థం ఏంటి? మన పని సమాప్తం అయిపోయిందనా? లేక మనం పాపలమని ఒప్పుకున్నాం, ప్రభు క్షమించినాడు, మనమే పరలోకం పోయేదనే అర్థం? ఇక్కడ సమాప్తమైనది విశ్వాసాల జీవితంలో మనం అన్వయించుకోవాల్సినది ఏంటంటే ఆయనకిచ్చిన పాత్ర ఆయన సమర్థవంతంగా నెరవేర్చినాడు అని. మరి మన పాత్ర ఏంటంటే ఇంటికి పోయినాక చదువుకోండి, చాలా పాత్రలు ఉన్నాయి బైబిల్లో. అయితే ఈ 7వ మాటలో పలికినటువంటి ఉద్దేశానికి తగినటువంటి పాత్రలు 5 ఉన్నాయి. ఆ 5 పాత్రలు ఏంటంటే కీర్తనలు 116వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. తర్వాత కీర్తనలు 25వ అధ్యాయము 7వ వచనం, 23వ అధ్యాయము 5వ వచనంలో ఒక పాత్ర ఉంటుంది. ఇర్మియా 16:7వ వచనంలో ఒక పాత్ర ఉంటుంది. తర్వాత ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో ఒక పాత్ర ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఒక పాత్ర ఉంటుంది. అది విశ్వాసులకు సంబంధించినటువంటి పాత్ర. కీర్తనలు 16:3లో ఉన్నటువంటిది రక్షణ పాత్ర. కీర్తనలు 23:5లో ఉన్నటువంటిది ఆనంద పాత్ర. ఇర్మియా 16:7లో ఉన్నటువంటిది ఓదార్పు పాత్ర. ఇర్మియా 25:5లో ఉన్నటువంటిది దేవుడు అందించినటువంటి పాత్ర. చివరిగా 5వ పాత్ర మత్తయి సువార్త 26వ అధ్యాయం 39లో దేవుని ఉగ్రత నుండి తప్పించే పాత్ర. కనుక విశ్వాసగా ఈ 5 పాత్రలను మనము తప్పించుకోవాలని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ సిలువలో సమాప్తమైనది అంటే చేయుటకు ప్రభు అంటే తండ్రి తనకు అప్పగించిన పని ఎలా అయితే సమాప్తమైందని ఎరిగే ఆ మాట అన్నాడో, విశ్వాసులుగా మనం విశ్వాసంతో చివరి వరకు ఆయన మీద ఆధారపడి ఆయన మీద భారం వేసి జీవించాలనే ఉద్దేశంతో ఆయన పలికినట్టుగా మనం చూడాలి. 7వ మాట చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రభు శిలువ మీద పలికినాడు, నిజంగా చనిపోతాడు ఆయన?
నిజంగా చనిపోతాడా? ఈ సమాప్తమైనదనే మాటకు ముందే ఉంది, అదే వచనంలోనే. ఎరిగి ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ దేశంలో ఆయన ఆ మాట అనగానే భూకంపాలు వచ్చినాయి. ఇంకా దేవాలయపు తెర చినిగిపోయింది. ఇట్లా ఒక గొప్ప వర్తమానం ఉంది. అయితే జస్ట్ ఒక్క నిమిషం చెప్తాను దేవాలయపు తెర దిగినది. ఆ తెర అంట యెరూషలేములో 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 4 ఇంచుల మందంతో తయారై ఉంటుందంట. అటు 4 ఏనుగులు, ఇటు 4 ఏనుగులు మధ్య కట్టేసి లాగితే కూడా చిన్నగదంట. కానీ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగానే నడిమికి తెగిపోయిందంట. అంటే ఆత్మీయంగా విశ్వాస జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు సైతానుకు మనకు మధ్య ఉన్నటువంటి తెర తెగిపోయింది. కనుక ప్రభు ఈ 7 మాటలను సిలువలో పలికి తాను శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆ దినాన్ని పురస్కరించుకొని మనం ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభుని గురించి అనేక విషయాలు ధ్యానించుకున్నాం. కొన్ని విషయాలు మనం స్మరణకు తెచ్చుకున్నాం. అయితే మన ఆత్మీయంగా మన జీవితాల్లో ఈ మాటలను దినదినము మనము జ్ఞప్తికి చేసుకునే వాళ్ళముగా ఉండాలి. ఇందాక మనము అంటే నేను కూడా మీతో పాటు అని చెప్పినాను. కాబట్టి దీన్ని గుర్తించుకోవాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. సాయంకాలం ఏం లేదు కూడిక, రేపు ఉపవాస ప్రార్థన. సాయంకాలం మందిర పరిచర్య ఉంటుంది. రేపు ఆదివారం రోజు ఈస్టర్ సండే ప్రత్యేక కూడిక ఉంటుంది. నందికొట్కూరు నుండి దైవ సేవకుడు సామ్యుల్ గారు పరిచర్య నిమిత్తం మన మధ్యకు వస్తాడు. జ్ఞాపకం పెట్టుకొని అందరు రావడానికి ప్రయత్నించండి. అన్న శాంతి కుమార్ అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపు ఆదివారం మళ్ళీ అన్న నల్లగాల పరిచర్యకి వస్తాడు. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా రూబేన్ అన్న ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన. మగల మా తండ్రి, దయగలిగిన దేవా, ఈ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. సిలువ అనగా శ్రమ. యేసు ప్రభు వారు భూమి మీద సంచరించి మానవుల పాపముల నిమిత్తమై తండ్రి శ్రమపడి ప్రభా భూమి మీద అవమానపరచబడి భూమి మీద ప్రభా సాతాను వాని యొక్క క్రియలపై పోరాడి శిలువకు అప్పగింపబడుటకు నిర్ణయించిన విధముగా ప్రభువా పాత నిబంధన కాలంలో నీ యొక్క తండ్రి దాసులు ప్రవక్తల మాటలు నెరవేరునట్లు కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు భూమి మీదకి రావడము, ఆయన చేయవలసిన పనులన్నీ కూడా ప్రారంభించి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి అనేకులకు రక్షణ పాత్రను అందించుటకై గొప్పగా శ్రమ పడుతూ వచ్చినాడు. కీడును అనుభవిస్తూ వచ్చినాడు. దయగల తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ ప్రేమ శాశ్వతమైనది. గురుపోతులు, కుక్కలు, నా తండ్రి వృషభములు
దయగల తండ్రి అనేక విధాలుగా ఆయనను భూమి మీద ఉన్నప్పుడు తండ్రి ప్రభు నెమ్మది లేకుండా చేస్తూ వచ్చిన నా తండ్రి దావీదు యొక్క జీవితంలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఇలాగా చేయబడతాడని నా ప్రభు ఇశ్రాయేలు యొక్క స్తోత్రముల మీద ఆసీనుడు అవుతాడని పలికిన మాటలన్నిటిని బట్టి నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. ఎన్నికలేని మేము, లోకములో చెడిపోయిన మేము మా కొరకై రక్తాన్ని కార్చుటకు, శ్రమపడుటకు, ఆయన రక్తములో మా యొక్క పాపములను కడుగుటకు ఇష్టపడుతూ ఇచ్చినారు. తప్పిపోయిన మమ్మల్ని, దినదినము నిన్ను గాయపరిచే మమ్మల్ని, అవమానకరమైన బతుకుతున్న మమ్మల్ని ప్రేమించి కనికరించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభువా శిలువ మీద పలికిన మాటలు 7 మాటలు ధ్యానించుటకు నీ దాసునికి ఇచ్చిన ఆలోచన బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించమన్నావు ప్రభువా. నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగతో చెప్తూ వచ్చినాడు ప్రభా. యోహానును చూపించి ఇదిగో నీ కుమారుడు తండ్రి వెలుగులో ఉన్నప్పుడు ఈ మాటలు పలికినాడని నీ దాసుని ద్వారా చెప్తూ వచ్చినాడు. చీకట్లో ఉన్నప్పుడు 4 మాటలు పలుకుతూ వచ్చినాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. 5వదిగా నేను దప్పికొనుచున్నాను, ఆత్మల కొరకై దప్పిక గురించి నీ దాసుడు చెప్తూ వచ్చినాడు. 6వదిగా సమాప్తమైందని చెప్పి నా ప్రభలాగా చేస్తూ వచ్చినాడు. చివరికి 7వదిగా నీకు మరణం లేదని నీ దాసుని ద్వారా నిజమే, మరణమునకు లేదు, సజీవుడైన దేవుడు అని యోహాను భక్తుడు చెబుతూ వచ్చిన. ఇదిగో నా తండ్రి, సజీవుడైన దేవుని మీరు ఎందుకు వెతుకుతున్నారని చెప్తూ వచ్చిన. నీ కొందనాలు దేవా, నువ్వు చనిపోయినప్పుడు కారు చీకటి కమ్ముతూ వచ్చిందని, గొప్ప నా తండ్రి ఆ యొక్క కొండలు పికటిల్లినాయి, నీతి మధ్య మరణమును చూసి పంచభూతాలు లయమైపోతూ వచ్చినాయి. దయగల తండ్రి, నీ పాదాలకే స్తోత్రాలు. పాపినమైన మేము, దౌర్భాగ్యులైన మేము, భయపడే మేము, చీకటిలో అంధకారంలో ఉండే మేము తండ్రి, లోకములు అనేక పరిస్థితులు ఉంటున్నాయి, వాటిని ధైర్యంతో ధైర్యంగా ఉండి మెనుకు వెళ్ళటకు కావాల్సిన కృప దయచేయండి. రానున్న దినాల కొరకు ఏమో సిద్ధపరచండి. నిదాసుడు శాంతి కుమారాన్ని నిలబెట్టి అనేక ఆత్మీయ సంగతులను మాకు బోధిస్తూ వచ్చిన ఏమి చెల్లించగలం ప్రభువా. నువ్వు చేసిన మేళ్ళు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు చేసిన గొప్ప క్రయదానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడు యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వేరే స్థలాల నుంచి వచ్చిన వారికి మందిరంలో భోజనం సిద్ధపరచబడింది, దయచేసి భోజనం చేసి వెళ్ళండి. అదేవిధంగా అశోక్ అన్న ఆటో ఉంటుంది, ఊర్లో వెళ్ళే వాళ్ళు, సిస్టర్స్, పిల్లలు ఆటోలో వెళ్ళండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మనకందరికీ దేవుడు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. రక్షకుడు చిందిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడు. రక్షకుడు చిందిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడు. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా సహోదరా.
సిలువ చెంతకురా సహోదరి, సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. చివరిగా ఒక మనవి. యెహోవా సీయోను ప్రార్థనా మందిరం నందికొట్కూరులో కట్టబడుతూ ఉంది. సేవకుడు మీకు తెలుసు, సామ్యాలన్న మేరక్క గారు. తొందరలో పూర్తి అవలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తుంటున్నాం. అందరికీ వందనాలు.